హాయ్ హలో నేను మీ ఫనీ బాయ్ నరేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే ఏఈ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో ఉన్నాను. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనకి సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. జీవీఎల్ వారు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు అందరూ కూడా వచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే చాలా ముగ్గులు పోటీలు, అలాగే కాకుండా మొత్తం సన్నాయి మేళాలు, హరిదాసు వాళ్ళు చాలా చాలా డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూసేద్దాం రండి. హలో అండి, నా పేరు ధన. సో నేను మేకప్ ఆర్టిస్ట్ ని. సో ఈ రోజు రంగోలీ కాంపిటీషన్ అంటే ఇక్కడ వరకు వచ్చాము. సో లాస్ట్ టైం ఏమొచ్చి 10th బీజేపీ వాళ్ళు మన గాజువాకలో కండక్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ వచ్చింది. సో ఈ రోజు ఫైనల్స్ లో నేను సెలెక్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాను. సో ఇక్కడికి వచ్చాక మనకి 2 hours టైం ఇచ్చారు. దీంట్లో మనకి కంప్లీట్ సంక్రాంతిని మనం చూపిస్తున్నాం అనమాట. లైక్ మన పూర్వీకుల నుంచి మనకి పాడి పంటల సంక్రాంతి అంటే మనకి వరి బాగా వస్తుంది. సో అంతేకాదు చెరుకు గర్లు, మనం భోగి పండుగకి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో పాల పొంగులు, ఇది ముగ్గులో నేను కంప్లీట్ గా విలేజ్ థీమ్ ని కూడా సెలెక్ట్ చేసుకుని విలేజ్ థీమ్ కూడా ప్రొజెక్ట్ చేశాను ఇక్కడ. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ చాలా వార్డ్స్ చేసి శ్రీరాముడి గురించి అయోధ్యని సంపాదించాము. సో నేను ఈ ముగ్గులో అయోధ్యను కూడా చూపిద్దాం అనుకున్నాను. సో దానికోసమనే అయోధ్యని పైన నేను పెట్టాను. సో కంప్లీట్ ముగ్గు వచ్చేసి మనం సంక్రాంతి థీమ్ ని చూస్ చేసుకొని వేసామన్నమాట. లైక్ గంగిరెద్దుల ఇంటికి వచ్చే పాడి పంటలు కానీ, సో అవన్నీ నేను ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్కటి ఇండివిజువల్ గా పెట్టాను అనమాట. అంతేకాదు లక్ష్మీదేవిని, ధాన్యమాతని, పాల పొంగిల్ని, మన ఇంటికి వచ్చే డూడు బసవల్ని, కైట్ ఫెస్టివల్ మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం దాన్ని. సో మొత్తం అంతా దీంట్లో నేను చూపించాను. సో సంక్రాంతి అంటేనే చుక్కల ముగ్గులు. ప్రెసెంట్ చుక్కల ముగ్గులు ఎవరు పెట్టట్లేదు, అందరూ డిజైన్ ముగ్గులే పెడుతున్నారు. ఏ న్యూ ఇయర్ అయినా లేకపోతే ఏ ఫెస్టివల్ అయినా ఈజీ అని. సో దీంట్లో వచ్చేసి నేను ఎక్కువ చుక్కలు యూజ్ చేసి ముగ్గు పెట్టాలనుకున్నాను. సో అదే విధంగా ఇక్కడ నేను చూపించాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. Hi, my name is Nani. I'm studying 5th class from Excellent DM High School. ఇది నేను వేసాను. అంటే అమ్మాయి ముగ్గు వేస్తుంది. అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇలా మోకాళ్ళతో ఇలా కూర్చొని ముగ్గు వేస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలు చూసి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ మేము చేసేటువంటి ప్రయత్నం మరి ఇది ఖచ్చితంగా ఇది 4 రోజుల పాటు విశాఖపట్నానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందన్న నమ్మకంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. రండి అందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి అని వారందరినీ కోరడం జరుగుతుంది. ఇంతేకాకుండా మనం చూసాం ఈ రోజు కూడా నేను మాల్స్ వెళ్ళడం జరిగింది. విపరీతమైనటువంటి అక్కడ రష్ కనిపిస్తుంది. సో అందుకే ఇక్కడ స్టాల్స్ ని కూడా టెక్స్టైల్ స్టాల్స్ ని క్లాత్ అమ్మే విధంగా మరి బట్టల స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.